అధికారంలో ఉన్నామన్న ఇంగితం కూడా లేకుండా టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎంపీల సమావేశంలో ఫోటోలతో ప్రేలాపనలు, పైశాచిక పోస్టింగ్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వానికి సమర్పించిందని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులపై రాజకీయ రంగు పులిమి బదిలీ చేయాలని యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇది ఐఏఎస్ అధికారులు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ ప్రభుత్వంలో ఇలా లేదంటూ చర్చ జరుగుతోంది. రాజకీయ ముద్ర వేయడం సమంజసం కాదంటున్నారు ఐఏఎస్లు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. చంద్రబాబుకి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక నుంచి ప్రతి శనివారం తాను పార్టీ కార్యాలయానికి వస్తానని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం జిల్లా, మండల పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. మెగాస్టార్ ఇంట్లో పవన్ కళ్యాణ్ మరోసారి సందడి చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు చిరంజీవి దంపతులు అపురూప కానుక అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇంపోర్టెడ్ పెన్ను బహుమతిగా అందించారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ నేతలు తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్ గా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా 60 నుంచి 70 మంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఆయన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. బండరాళ్లతో ఇంటిని ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విజయవాడలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్సీపీ నేత జగదీష్ కు చెందిన బిల్డింగ్ను కూల్చేశారు. తెర వెనుక రాజకీయాలు చేస్తున్న బోండా ఉమా వీఎంసీ అధికారులను ఉసుగొల్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమించారంటూ రాత్రికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఆ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వకుండానే బిల్డింగ్ను జేసీబీలతో కూల్చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల విధ్వంసకాండ కొనసాగుతోంది. అధికారం అండ చూసుకుని వైఎస్ఆర్సీపీ నేతలపై, వారి ఇళ్లపై దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లను కూల్చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు రోడ్డు పక్కన నిర్మించుకున్న ఇళ్లను జేసీబీ సాయంతో కూల్చేశారు. మంగళగిరిలో టీడీపీ నేతల అరాచకంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు బాధితుడు పాలేటి రాజ్ కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే మానవ హక్కుల కమిషన్, హైకోర్టు సీజేకు కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజ్ కుమార్ ను కొట్టి కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ ఘటనపై వీడియో ఆధారాలు ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన నారా లోకేష్ అనుచరులపై చర్యలు తీసుకోలేదు. ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని బాధితుడు పాలేటి రాజ్ కుమార్ కోరుతున్నారు. విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖతో సమాధానం ఇచ్చారు. రాజకీయ కక్షతో తనను అప్రదిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిందని లేఖలో పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టిన విషయాన్ని ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని ఆరోపించారు. విచారణ బాధ్యతల నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు. కేసీఆర్ ఇచ్చిన లేఖను పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి పరిశీలించింది. కేసీఆర్ ఎలాంటి అంశాలతో వివరణ ఇచ్చారనే విషయాన్ని పరిశీలించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ మొదలుపెట్టింది. కేసీఆర్ లేఖలో టెక్నికల్ అంశాలపై పరిశీలించినట్టు సమాచారం. అలాగే న్యాయపరమైన అంశాలను లీగల్ టీం పరిశీలించాలని సూచించింది పవర్ కమిషన్. కేసీఆర్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని ఇప్పటికే చెప్పింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. కేసీఆర్ పేరును ప్రభుత్వం బద్నాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. గత ప్రభుత్వంలో అన్ని చేసింది కేసీఆరే కదా అంటూ ఫైర్ అయ్యారు. అన్ని శాఖలో కేసీఆర్ చెప్పిందే వేదం అంటూ సెటైర్లు వేశారు. తప్పులన్నీ చేసి ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు అయ్యాయి. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా జితేష్ పాటిల్ను బదిలీ చేశారు. భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్గా కోయా శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్గా ప్రావీణ్య, జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్ను బదిలీ చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మహిళా శక్తి కార్యక్రమంపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్లు స్టిచ్చింగ్ చేయించే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. యూనిఫామ్ల స్టిచ్చింగ్ విజయవంతం అయినందున రెడీమేడ్ వస్త్ర పరిశ్రమలతో మహిళా సంఘాలను అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. మహిళా సంఘాలు నిర్వహించే వ్యాపారాలన్నింటినీ మహిళా శక్తి గొడుగు కిందకు తీసుకురావాలన్నారు.
రాష్ట్ర సచివాలయంలో పోడు భూముల సమస్యలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు, అటవీ అధికారులపై దాడులు చేయొద్దని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా డీఎస్పీ జనార్దన్ నాయుడు హెచ్చరించారు. పలుచోట్ల శిలాఫలకాలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, ఇది రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పలువురిని బైండ్ ఓవర్ చేశామన్నారు. విజయవాడ బుడమేరు వంతెన వద్ద ఉన్న చిరు వ్యాపారులపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. 20 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న వారిపై బెదిరింపులకు దిగారు. అర్ధరాత్రి దుకాణాలు తొలగించే ప్రయత్నం చేశారు. షాపులకు కరెంటు కట్ చేసి జేసీబీలతో తొలగించడానికి రావడంతో వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అండగా నిలిచారు. పేదలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అధికారులకు సూచించారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి దాడులు సరైనవి కావంటూ హెచ్చరించారు. పాడేరులో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి పరామర్శించారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఎంపీ తనుజారాణి ఆదేశించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ను కలిసిన ఎంపీ ఏజెన్సీ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో విద్యా కానుక కిట్ల పంపిణీ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎంఈఓ తెలిపారు. పుట్టపర్తి మండలంలోని 48 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్తో పాటు స్కూల్ బ్యాగులను విద్యార్థులకు అందించామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. జలమండలిలో డైల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని పునఃప్రారంభమైంది. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. వినియోగదారుల నుంచి నేరుగా ఫోన్ కాల్స్ స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలను తక్షణమే సంబంధిత డీజీఎంలు, మేనేజర్లు సందర్శించి వాటిని పరిష్కరించాలని సూచించారు. డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను హత్య చేసిన కసాయి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని చెరువుకట్ట సమీపంలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. హత్నూర మండలం సాదులా నగర్కు చెందిన చాకలి లక్ష్మణ్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను డబ్బుల కోసం దారుణంగా హత్య చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఏలూరు జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగుల ఎంపికపై రచ్చ జరుగుతోంది. విద్యార్హత లేకపోయినా అధికారుల కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరారు. అనంతపురం జిల్లా చిప్పగిరి మండలం దౌల్తాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత శేఖన్నపై దాడి కేసులో 5గురిని అరెస్టు చేసినట్లు గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి తెలిపారు. సాయికృష్ణ నర్సింగ్ హోం వద్ద శేఖన్నపై కట్టెలతో దాడి చేసినట్లు ఫిర్యాదు రావడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలే గొడవకు కారణంగా తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్లో తినే ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రోజు తినే ఆహారంలో ఇలా పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. తమకు 2 నెలలుగా జీతాలు రావడం లేదంటూ జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుడు గజేందర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గజేందర్ హత్య కేసుకు వివాహేతర సంబంధమే కారణమని ఉట్నూరు డీఎస్పీ నాగేందర్ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. గుంటూరు జిల్లా తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో గంజాయి అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన పఠాన్ నస్కర్ కొద్ది రోజులుగా గంజాయి సేవించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి కేజీన్నర గంజాయితో పాటు 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
బాధితులకు భరోసాగా నిలవాల్సిన రక్షక భటులే సామాన్యుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్లాట్లు ఇప్పిస్తామంటూ మర్కుకు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బాలరాజు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. మోసం చేసిన బాలరాజును తమ డబ్బులు ఇప్పించాలని కోరగా బెదిరింపులకు దిగుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలరాజుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వాసి కుంచపు గంగారం గల్ఫ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ వడ్డెవాడకు చెందిన గంగారం 8 నెలల క్రితం 4 లక్షలు అప్పు చేసి క్లీనింగ్ పని కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే గంగారం ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరి చూపు కోసం మృతదేహాన్ని రప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తున్నారు. సత్తుపల్లి మండలం గంగారంలోని సాయి స్ఫూర్తి జీఏవీ స్కూల్ బస్సును మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీజ్ చేశారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఫిట్నెస్ లేని బస్సును తిప్పుతుందని తనిఖీల్లో భాగంగా బస్సును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిట్నెస్ లేని బస్సుల్లో ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగియటం, స్కూల్స్ రీఓపెన్ కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా భక్తులు కొండకు తరలివచ్చారు. దీంతో శ్రీవారి ఉచిత టికెట్ల దర్శనానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. అర్ధరాత్రి 2 గంటలకు జారీ చేసిన టికెట్ల కోసం భారీగా భక్తులు క్యూ కట్టారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ నెల 18న అక్కడ సభలో పాల్గొననున్నారు. పీఎం కిసాన్ నిధుల విడుదలతో పాటు కృషి సఖిగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు మోదీ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఎన్డీఏ సర్కారుపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ సత్తా చాటిందని, ఎన్డీఏ కుట్రలను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారన్నారు. తమ పోరాటం ఇప్పుడే మొదలైందని, తమను విడిచి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. కేంద్రంలో ఇప్పుడు 3 చక్రాల ప్రభుత్వం నడుస్తోందంటూ ఉద్ధవ్ సెటైర్లు వేశారు. మహారాష్ట్రలో ప్రధాని మోదీ ఎక్కడెక్కడ రోడ్ షోలు, ర్యాలీలో నిర్వహించారో అక్కడ ఎన్డీఏ ఓటమి పాలైందంటూ ఎన్సీపీ ఏఎస్పీ నేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో కూటమికి మద్దతిచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ప్రచారం చేసిన ప్రతి చోట తామే గెలిచామన్నారు. తమను గెలిపించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ సెటైర్లు వేశారు. తమ నుంచి విడిపోయిన అజిత్ పవార్ను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. తీవ్ర నీటి సంక్షోభంతో ఢిల్లీ అల్లాడిపోతోంది. వాటర్ ట్యాంకులతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆ ప్రభుత్వం ట్యాంకర్లను ఏర్పాటు చేసినా సరిపోవటం లేదు. దీంతో పొరుగు రాష్ట్రమైన హర్యానా మానవతా దృక్పథంతో నీటిని విడుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసిన 137 క్యూసెక్కుల నీరు హర్యానా మీదుగా వస్తుండటంతో ఆ ప్రభుత్వం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీట్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల 19, 20న 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ పరీక్షను రద్దు చేసి మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే తీరు చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్ నగరంలో డ్రైనేజీ క్లీనింగ్ సరిగ్గా చేపట్టాలని 2 నెలల క్రితం మేయర్ ఆదేశించిన అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఏసీ గదుల్లో కూర్చొని ఫోటోలు తీయించడంపై మండిపడ్డారు. ఓ అధికారి ముఖంపై ఫైల్ను విసిరికొట్టారు. కాలువలను శుభ్రం చేయకపోతే సహించరని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర పరిధిలోని సేల్స్ ట్యాక్స్ను పెంచింది. దీంతో వీటి ధరలు 3 రూపాయల మేర పెరిగాయి. ఈ పెంపు నిన్నటి నుంచి అమల్లోకి రావడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ఈ పెంపుతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 86 పైసలకు, డీజిల్ ధర 88 రూపాయల 94 పైసలకు చేరింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏటా 2.5 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరనున్నట్టు తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 18న 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల కోట్లకు పైగా నిధులను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించినట్లు కేంద్రం చెప్పింది. ప్రయాణికుల కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆగస్టు 15లోగా ట్రయల్ రన్ పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు కూర్చొనే ప్రయాణించేందుకు వీలున్న ఈ రైళ్లలో ఇకపై స్లీపర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇతర రైళ్లతో పోలిస్తే ఈ ప్రీమియం రైళ్లలో మెరుగైన సౌకర్యాలు ఉండనున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం
దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసీకి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీంతో జమ్మూ కశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కన్నా 30 మీటర్ల ఎత్తులో ఉండడం మరో రికార్డ్. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతులంతా ఢిల్లీ శివార్లోని నోయిడా ప్రాంతానికి చెందిన వారు కాగా అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీఎస్సీ నేతృత్వంలో ఇవాళ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందే సెంటర్లను మూసేస్తారు. వ్యాపార రహస్యాలను బయటపెట్టినందన్న కేసులో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్కు అమెరికా కోర్టు భారీగా ఫైన్ వేసింది. తమ వ్యాపార రహస్యాలను బయటపెట్టిందని ఆరోపిస్తూ కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ టీసీఎస్ పై కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు టీసీఎస్కు ప్రతికూలంగా తీర్పిచ్చింది. మొత్తం 1600 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. టీ20 ప్రపంచ కప్లో భారత్ కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. బ్రోవార్డ్ కౌంటీలో భారీ వర్షం పడటంతో టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. వర్షం ఆగిపోయినా మైదానం చిత్తడిగా ఉండడంతో అంపైర్లు 2 సార్లు గ్రౌండ్ను పరిశీలించి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించిన భారత్ జూన్ 20న తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. పేలవ ఆట తీరుతో టీ20 వరల్డ్ కప్ చెత్త ఆట తీరులోనే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్పై సొంత దేశం ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లను తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే పాకిస్తాన్ క్రికెట్ నాశనం అయిందంటూ మండిపడుతున్నారు. ఏపీలో వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావం వలన కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర కోస్తాంధ్ర వైపు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయి. తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.